ఒకసారి తెలుసుకుందాం. ఒకసారి విజయార్య గారిని కూడా వద్దాం. విజయార్య గారు, బీఆర్ఎస్ వైఖరి ఏంటండి? మీ వైఖరి ఏంటి? అసలు మీరు కూడా ఇలాంటి ఫాలో అవుతున్నారా? దీన్ని మీరు సమర్థిస్తున్నారా ఇలాంటి వ్యాఖ్యల్ని? అది ప్రొఫెసర్ నాగేశ్వరరావు ఏదో ఒక సందర్భంగా మాట్లాడిన మాట. అది అవును, ఏదో ఒక సందర్భంగా మాట్లాడిన మాట. దాన్ని వక్రీకరిస్తూ అక్కడ ఉన్నటువంటి తెలుగుదేశంకి సంబంధించిన వాళ్ళు పాపం ఎక్కడ కూడా వాస్తవంగా మనం అన్ని మొన్నటి నుంచి జరుగుతున్న పరిణామాల క్రమాన్ని ఒకవేళ గమనిస్తే మన పవన్ కళ్యాణ్ గారు అధికంగా ఎక్కడ మాట్లాడినట్టు కనిపించలేదు. వాస్తవంగా అవును, కనిపించలేదు. అయితే అక్కడ ప్రాబ్లం అయింది ఏంటి అని అంటే, నాగేశ్వరరావు గారి మధ్యలో తర్వాత జనసేన మధ్యలో ఎక్కువ పొరపుచ్చాలు వచ్చేటట్టు తెలుగుదేశం పార్టీ ప్రయత్నం చేసింది. మొత్తం హ్యాండిల్స్ అన్ని కూడా మొత్తం నిండిపోయినాయి. వాళ్ళ అఫీషియల్ హ్యాండిల్స్ కావచ్చు, సోషల్ మీడియా హ్యాండిల్స్ కావచ్చు, అన్ని కూడా నిండిపోయాయి. ఆ ప్రాబ్లం అక్కడ వచ్చింది. ఎప్పుడైతే తెలుగుదేశం వాళ్ళు నోరిప్పారో అప్పుడు ఖచ్చితంగా తెలంగాణ ప్రజలు నోరిప్పారు. ఇది ఇక్కడ ఉన్న అసలు విషయం, సందర్భం అది. అయితే అదే నాగేశ్వరరావు గారు చాలా ఓపెన్ గా నిన్న మాట్లాడుతూ ఏమన్నారంటే, నేను ఏదో ఒక సందర్భంగా ఇట్లా ఉంది అని చెప్పానే కానీ అసలు విషయం ఏంటి అని అంటే, వైజాగ్ రైల్వే జోన్ ఇచ్చి అందులో నుండి ఆర్థికంగా బాగా బలంగా ఉన్నటువంటి మన కిరండల్ కోరాపేట్ సంబంధించినటువంటి డివిజన్ ను తొలగించి ఒరిస్సాలో కలపడము మరి ఆంధ్రప్రదేశ్కు అన్యాయం జరిగినట్టు కదా అని చెప్పి నేను జర గట్టిగా బాధించినందుకు గాను మరి చంద్రబాబు నాయుడు గారికి ఏమైనా మనసు నొచ్చుకున్నదేమో, మరి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఏమైనా మనసు అది కాదు కదండి, ఆయన మాట్లాడింది వేరు కదా. దాని అమిత్ షాతో మాట్లాడింది అది ఆ విషయం నుంచి కదా, గొడవ అంతా జరిగింది దాని మీద కదా. అంటే మీరు ఒక సింగిల్ పాయింట్ పట్టుకొని మాట్లాడుతున్నారు. నాగేశ్వరరావు గారు ఒకసారి ఒక మాట మాట్లాడారు, ఒకసారి ఒక మాట మాట్లాడారు. అదే సందర్భం అది కాదు. అంటే మొదటి నుంచి కూడా ఆంధ్ర ప్రజల సంక్షేమాన్ని కోరుకుంటూ నాగేశ్వరరావు గారు ఇక్కడ తెలంగాణకు సంబంధించిన వాళ్ళు కావచ్చు, ప్రభుత్వం మీద కావచ్చు, అది మా ప్రభుత్వం మీద అయినా కూడా, అది బీఆర్ఎస్ ప్రభుత్వమా కాంగ్రెస్ ప్రభుత్వమా అనేది పక్కకు పెట్టండి, అలాగే అక్కడున్న తెలుగుదేశం ప్రభుత్వం వైసీపీ ప్రభుత్వం అనేది కూడా పక్కకు పెట్టండి. ఆయన ప్రజల సంక్షేమాన్ని కోరి గత కాలం నుండి కూడా రాజకీయ విశ్లేషణలు చేస్తూ ఉన్నారు. ప్రభుత్వాలు ఎక్కడ తప్పుదారి పడతా ఉంటే ప్రజల పక్షాన మాట్లాడి ఆయన ఒప్పించి మెప్పించి ప్రభుత్వాలను సరైన దారిలో పెట్టాలనే కాంక్షతో మాత్రమే ఆయన మాట్లాడుతూ ఉన్నారే తప్పిస్తే ఇక్కడ ఏదో ఒక పార్టీ అధిష్టానాలను ధిక్కరిస్తున్నట్టు, అధిష్టానాలను నిజంగా ప్రజలకు వ్యతిరేకంగా ప్రేరేపిస్తున్నట్టుగా ఎక్కడ కూడా లేదు నాగేశ్వరరావు గారి. ఇక్కడ మాది కూడా ఒక పార్టీ కదండి. మేము కూడా 10 సంవత్సరాలు పరిపాలించిన మా మీద కూడా నాగేశ్వరరావు గారు ఎన్నో తప్పిదాలను మోపారు కదా. అంటే దాన్ని మనం ఏం చేయాలంటే, ఒక మేధావులు ప్రజలకు మాట్లాడే హక్కు అధికారం రాజ్యాంగం ఇచ్చినప్పుడు వాటిని మనము పాజిటివ్నెస్ లో తీసుకొని వాటికి సరైన సమాధానాలు ఇవ్వాలే కానీ దాన్ని వక్రీకరిస్తూ అనంటే హెచ్చరిస్తూ మరి బెదిరిస్తున్నట్టు, నిన్ను అరెస్ట్ చేస్తున్నాం అన్నట్టు ఈ కోణంలో మనం ఎప్పుడు కూడా ప్రజలను కానీ మేధావులను కానీ మాట్లాడకూడదు. కాదు విజయ్ గారు, ఫస్ట్ మాట్లాడినప్పుడు మీరు అన్నట్టు ఫస్ట్ నాదెండ్ల మనోహర్ గారు అట్లే మాట్లాడాడు. కానీ తర్వాత వాళ్ళు మేమేం కేసులు ఏం పెట్టట్లేదని చెప్పేసి అన్నారు. పవన్ కళ్యాణ్ కూడా అదే విషయం చెప్పారు. అయినప్పటికీ కూడా మళ్ళీ ఆయన కూడా వ్యాఖ్యలు ఉపసంహరించుకుంటున్నాను ఆయన కూడా అన్న తర్వాత మళ్ళీ నన్ను ఏం చేసుకుంటారో చేసుకోండి, నేను రెడీగా ఉన్నా అని చెప్పేసి మళ్ళీ మాట్లాడడం అనేది దాన్ని ఇంకా రెచ్చగొట్టినట్టు అవుతుంది కదా. ఇప్పుడు జనసేన అధ్యక్షులు ఆయనకు సంబంధించిన ఇంటర్నల్ పార్టీ మీటింగ్ లో ఆయన బాధలన్నీ వెలిబుచ్చుకున్నారు. బాధలన్నీ వెలిబుచ్చుకోవడానికి కారణాలు ఏంటి అని అంటే, పక్క రాష్ట్రంలో అదే ఒక ఫిలిం యాక్టర్ ఈరోజు ముఖ్యమంత్రి అయి కూర్చున్నాడు సింగిల్ టైంలో. మనం ఎందుకు కాలేకపోయాము, నువ్వు గిట్ల చేసేది ఉండే గట్ల చేసేది ఉండే అని చెప్పి జన సైనికులందరూ కూడా అందులో కొందరు బాధించే విధంగా మాట్లాడారు అని చెప్పి ఆయన బాధను వెళ్ళబుచ్చుకున్నారు. ఆ సందర్భంలో ఇది కూడా ఒక పాయింట్ తీస్తూ, నాగేశ్వరరావు గారు నేను గౌరవిస్తా, ఆయనకి ఇట్లా అనేది లేకుండే అని పాపం ఆయన సవ్యంగానే పాజిటివ్ గానే మాట్లాడి, కానీ ఎక్కడ కూడా నాగేశ్వరరావు గారిని తిట్టినట్టు కానీ హెచ్చరించినట్టు కానీ ఆయన మాట్లాడలేదు. ఆయన గౌరవంగానే మాట్లాడారు. ఇక్కడ ప్రాబ్లం వచ్చింది ఏంటి అని అంటే, ఈ ఇష్యూ ఎప్పుడైతే బయటకు వచ్చిందో
కొందరు కొందరు జన సైనికులు, కొందరు తెలుగుదేశం, అంటే ఎక్కువ భాగము తెలుగుదేశం వాళ్ళు అయితే 25% జన సైనికులు దీన్ని వ్యతిరేకించారు. అట్లా మాట్లాడకూడదు అని నాగేశ్వరరావు గారిని వ్యతిరేకించడం జరిగింది. అయితే అందులో భాగంగానే మరి అక్కడ వ్యతిరేకిస్తున్నప్పుడు మరి తెలంగాణ మహానాగేశ్వరరావుని మేము కాపాడుకోవాలి కదా అనే ఉద్దేశంతో ఇక్కడున్న తెలంగాణ సమాజం ఆయనకు పాజిటివ్ గా మాట్లాడడం మొదలుపెట్టింది. ఇదే కదా జరుగుతుంది. ఓకే. ఇదే కదా జరుగుతుంది.